నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మేడి గారు. మరి వారితో మాట్లాడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఎప్పుడు చేసుకుంటారు, అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, ఏంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుంది? సో మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రకరకాలుగా ఉంది. అక్యూట్ కిడ్నీ ఇంజరీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఇట్ ఈస్ అ టెంపరరీ కిడ్నీ డ్యామేజ్, రివర్సబుల్. ఓకే. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక 5 స్టేజెస్లో ఉంటుంది. అది ఓవరాల్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4, 5 అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ ద్వారా వీలైనంత వరకు వీ విల్ ట్రై టు కంట్రోల్ ఇట్. సో కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో 10 to 15 years కంట్రోల్లో ఉంటుంది, కొన్నిసార్లు స్టేజెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వెళితే అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం. అలాంటి టైంలో మనం కిడ్నీ ఏదైతే తన ఫంక్షన్స్ ఉన్నాయో, అంటే బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ ప్రొడ్యూస్ చేయడము, అదర్ ఫంక్షన్స్, బోన్ హెల్త్, స్లీప్, ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతుందో అప్పుడు మనము ఆలోచిస్తాం కిడ్నీ పాడైంది కాబట్టి ఇంకొక కిడ్నీ ఇంప్లాంట్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ ప్రక్రియలో మధ్యలో కొంతమందికి మనం డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది కిడ్నీ చేసే పని మనం ఒక మెషిన్ ద్వారా చేస్తాం. సో బెస్ట్ మోడాలిటీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ని కిడ్నీ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలి అనుకుంటే, కిడ్నీలు పాడైనప్పుడు వీ నీడ్ టు గెట్ అనదర్ కిడ్నీ. దట్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో మనం జనరల్గా ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటామండి. ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే స్టేజ్ 5 CKD. దాని తర్వాత వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. అయితే సార్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కిడ్నీ డోనర్ కావచ్చు, రిసీవర్ కావచ్చు, ఎవరైనా సరే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంపల్సరీ ఇద్దరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎస్. సో మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ ఎ మేజర్ సర్జరీ. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్, ఎవరైతే కిడ్నీ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో, సో బిఫోర్ గోయింగ్ టు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డైరెక్ట్లీ మనకి ఎలా ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అట్లీస్ట్ ఇన్ ఇండియా లెవెల్లో మనకి ఎలా ఉంది అనేది ఒక రఫ్గా ఒక 2 minutes మాట్లాడుకుందాము. సో కిడ్నీ పాడైనప్పుడు కిడ్నీ మనము ఇట్ క్యాన్ బి గివెన్ బై లైవ్ డోనర్స్. అంటే మనకి మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, లేదంటే గ్రాండ్ పేరెంట్స్, లేదంటే స్పౌజల్, వైఫ్ టు హస్బెండ్, హస్బెండ్ టు వైఫ్. దీస్ ఆర్ లైవ్ డొనేషన్స్. ఇవి రిలేటెడ్ డొనేషన్స్ అంటాము. అన్రిలేటెడ్ అంటే ఎవరో ఫ్రెండ్, లేదంటే నాకు తెలిసిన ఆయన, నేను కిడ్నీ ప్రాబ్లం అయింది నా ఫ్రెండ్ అని వచ్చి ఇస్తూ ఉంటారు. దీస్ ఆర్ అన్రిలేటెడ్ డోనర్స్. ఇది ఒక ప్రక్రియ. ఇంకొకటి ఏంటంటే కరెంట్లీ వీ హ్యావ్ జీవన్ దాన్ లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు తెలంగాణలో. దాంట్లో మనం రిజిస్టర్ చేసుకుంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, యాక్సిడెంట్లో డెత్ అయిన పేషెంట్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కిడ్నీస్ మనం అలొకేట్ చేస్తాం. సో వాటిని డిసీజ్ డోనర్స్ అంటాం. సో ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది. కిడ్నీ డోనర్ కిడ్నీ ఇవ్వాలి అంటే ఆ కిడ్నీ ఫంక్షన్ అన్నది ఎలా ఉండాలి? అంటే తను ఆహారపు అలవాట్లు కానీ, తన హెల్త్ కండిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు చూస్తారా? ఎగ్జాక్ట్లీ. సో కిడ్నీ డొనేషన్ చేసే ముందు ఎవరు డొనేట్ చేస్తున్నారు అనేది మనం చూస్తాము. సో జనరలీ వీ డూ రెగ్యులర్లీ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, పేరెంట్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి. సో ఇనిషియల్లీ బేసిక్ టెస్ట్లు చేస్తామండి. ఫస్ట్ వాళ్ళు సూటబులా కాదా ఇవ్వడానికి. దాని తర్వాత కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 20 years వరకు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా లేదా, 20 to 30 years, ఇవి కన్సిడర్ చేసిన తర్వాత మేము కంపాటబిలిటీ గురించి ఆలోచించి దెన్ వీ విల్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరా, లేకపోతే చాలా కేరింగ్గా, చాలా ఆహారపు అలవాట్లలో కానీ ప్రతి ఒక్కటి ఆచితూచి అడిగేయాల్సి ఉంటుందా? వన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది అంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ 1 weekలో చాలా టఫ్గా ఉంటుంది, సెకండ్ వీక్ లీజర్గా ఉంటుంది, 6 months చాలా నార్మల్ లైఫ్ ఉంటుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత
కరెంట్లీ ఇప్పుడున్న మెడికేషన్స్తోని దే కెన్ లీడ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. అట్లీస్ట్ 20 to 25 years దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. మధ్యలో చిన్న కాంప్లికేషన్స్ వీళ్ళకి, ఎందుకంటే మనం వేరే డ్రగ్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది కొంచెం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మాస్క్ పెట్టుకోవడం, క్రౌడెడ్ ప్లేసెస్లో తిరగక, అదర్వైజ్ దే విల్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. అయితే సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంతవరకు ఆరోగ్యంగా లీడ్ చేయగలరు? అది హెల్తీగా ఉన్నప్పుడు ఎంతవరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలరు? సింగిల్ కిడ్నీ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. జనరల్గా మనం ఇది క్యాకెట్ అంటాం, కంజనైటల్ డిజార్డర్స్ ఆఫ్ కిడ్నీ. సో చాలా మందిలో తెలియదు ఒకటి కిడ్నీ ఉంటుంది, బై మిస్టేక్ ఇంకా దేనికో టెస్టులు చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో 1 kidney is sufficient టు లీడ్ ఎ నార్మల్ లైఫ్. సో అందుకే మనం కిడ్నీ డొనేషన్ చేసే వాళ్ళకి కూడా మనం 1 kidney ఉంటే సరిపోతుంది. అంటే అంటిల్ అండ్ అన్లెస్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పితే 1 kidney is sufficient టు లీడ్ ఏ నార్మల్ లైఫ్. అండ్ సార్, డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే బేసిక్గా ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో డయాబెటీస్ పేషెంట్స్కి వన్స్ డయాబెటీస్ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటే ఇట్ విల్ బి లైక్ ఎ నార్మల్ అదర్ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే. సో డిపెండింగ్ ఆన్ దేర్ షుగర్ లెవెల్స్ మనం షుగర్స్ని కంట్రోల్ తీసుకొస్తాము. ఇన్సులిన్ ఇచ్చి వాటిని షుగర్స్ కంట్రోల్లో తీసుకొచ్చి వి విల్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా షుగర్స్ని కంట్రోల్లో పెడితే ఇట్ ఈస్ లైక్ నార్మల్గా ఉంటుంది. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే కొంచెం రిస్క్ ఆఫ్ అదర్ ఆర్గన్ డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి. కార్డియాక్ ఆర్గన్ కానివ్వండి, రెటినా కానివ్వండి, ఇలాంటివి కొంచెం, లేదంటే వాస్కులర్ డ్యామేజ్ కానివ్వండి, అలాంటివి ముందే చూసుకొని అసెస్మెంట్ దాన్ని బట్టి వి విల్ గో ఫర్దర్. ఓకే, అలాంటి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.